మూడవ అంశము, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభువారు ప్రశంసిస్తా ఉన్నాడు, అభినందిస్తా ఉన్నాడు. 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్న మాట యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క పరిచర్య ప్రారంభించినప్పటి నుండి అనేక మంది యేసు ప్రభువారిని వెంబడించారు. అనేక మంది యేసు ప్రభువారి యొక్క వాక్యాన్ని విన్నవారిగా ఉంటా ఉన్నారు. అనేక మంది ఆయన సూచక్రియలు చూశారు. అనేక మంది ఆయన యొక్క హస్తాలను బట్టి కార్యములను పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు, మేలులు పొందుకున్నారు. కొంతమంది అయితే ఆయనను ధిక్కరించిన వారిగా ఉంటా ఉన్నారు. ఇంకా విచారకరమైన సంగతి ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లోనే ఆ యొక్క అవిశ్వాసాన్ని మనము చూస్తూ ఉంటాం. అన్యుడైనటువంటి ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గురించి యేసుప్రభు వారు ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఇదొక కోణం. అయితే రెండవ కోణము, ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆయన శిష్యులే అవిశ్వాసము కలిగి ఉంటా ఉన్నారు. అదే 8వ అధ్యాయము 26వ వచనంలో తన యొక్క శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని మనము చూడగలిగితే ఆయన అంటా ఉన్నాడు, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. అన్యుడైనటువంటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రశంసిస్తా ఉన్నాడు, అభినందిస్తా ఉన్నాడు. తన శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి గద్దిస్తా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా. పేతురు యొక్క అవిశ్వాసాన్ని కూడా మనం చూడొచ్చు. 14వ అధ్యాయం 31వ వచనంలో ఈ రీతిగా యేసు ప్రభువారు పేతురును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అలాగే 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి అల్ప విశ్వాసులారా అని చెప్పి సంబోధిస్తా ఉన్నాడు. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు సరిపోతుందండి. శిష్యులు మరి శతాధిపతి యొక్క విశ్వాసం విషయంలో అభినందిస్తా ఉన్నాడు, ప్రశంసిస్తా ఉన్నాడు. తన శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దిస్తా ఉన్నాడు. కొంతమంది ఉన్నారు అదే ప్రాంతంలో, కపెర్నహూము ప్రాంతంలో మూగవాడు ఉన్నాడు, చెవిటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. వారు విశ్వాసం కలిగి ఉన్నను శతాధిపతి అంత గొప్ప విశ్వాసము వారిలో లేదు. విలియం హెన్రిక్సన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. Centurion's faith is such faith which is the composition of humility, a composition of compassionate, a composition of love అంటా ఉన్నాడు. శతాధిపతి యొక్క విశ్వాసం అంట, ఆయన యొక్క విశ్వాసంలో ప్రేమ ఉన్నది, ఆయన విశ్వాసంలో తగ్గింపు ఉన్నది, ఆయన యొక్క విశ్వాసంలో కనికరము ఉన్నది అని చెప్పి విలియం హెన్రిక్సన్ అనే దైవజనుడు శతాధిపతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మూగవారు, చెవిటివారు, గుడ్డివారు విశ్వాసాన్ని కలిగి ఉన్నను ఇటువంటి గొప్ప విశ్వాసం వారిలో లేదు. ఏమంటా ఉన్నాడు ఆయన? యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేలులో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చెప్పి నిశ్చయముగా స్ట్రాంగ్ వర్డ్ ఆయన బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఇజ్రాయేలీల యూదుల్లో, నా స్వకీయ జనాల్లో ఎవరిలోనూ ఇంత విశ్వాసం చూడలేదు, ఈ అన్యుడైన శతాధిపతిలో చూస్తా ఉన్నానని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎలా ఉంది మన విశ్వాసం? దేవుని చేత మెప్పుకోలు పొందే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుని చేత, దైవజనుల చేత ప్రశంసలు పొందే విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మన హృదయాలు మనము పరిశీలన చేసుకుందాం.